మంత్రి కొండా సురేఖ మేడం బోరు నేడుస్తున్నదట. ఎందుకు? ఏమైంది? ఎస్ఎల్బిసి స్వరంగంలో చిక్కిన కూలీల గురించి అంటారా? కాదు. ఓ సినిమా హీరోయిన్ని ఆ నడుమ నోటికొచ్చినట్టు మాట్లాడింది తప్పని తెలుసుకొని ఏడుస్తున్నదా అని అడుగుతున్నారా? హే, అది కూడా కాదులా. దేశంలో ఇంకా పేదలున్నారు, బీద రైతులున్నారు. తెలంగాణలో కష్టాలు తట్టుకోలేక జీవి తీసుకుంటున్నారు అనే కదా అని అంటారా? అది కూడా కాదు. మరెందుకో నువ్వే చెప్పు అంటారా? మంత్రి మేడం కుక్క చచ్చిపోయిందని దుఃఖం ఆగకేడుస్తున్నది. అవును, కుక్క చచ్చినందుకేనులా. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగింది. కొండా సురేఖ మేడం పాయరంగం ఎంచుకున్న కుక్క జీవిడ్చింది. హాగో, మేడానికి దుఃఖం ఆగుతలేదు, ఒక్కటే ఏడుస్తున్నది. రాష్ట్రం మొత్తం రాజకీయాలు చేసి ఇంటికి తిరిగి వస్తే మంత్రి మేడంను చూసి తోకు ఊపుకుంటా దగ్గరకు వచ్చేది కావచ్చు. కాలు రెండు పైకి లేపి ప్రేమ చూపెట్టేది కావచ్చు. పబ్లిక్లో తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన మంత్రికి దీన్ని చూసి రంది పోగొట్టుకునేది కావచ్చు. అందుకే ఏడుపు ఆపుకోలేకపోతున్నది మంత్రి మేడం. అంత మంచిగా ఉన్న కుక్క కాబట్టే మంత్రి మేడం ఇంట్లో ఈ కుక్క కూడా మంచి తిరుగున్నది కావచ్చు. అందుకే మనిషికి చేసినట్టు ఆఖరి కార్యాలు చేసిండ్రు. పువ్వులు జల్లుడు, ఊది బత్తిలు ముట్టించుడు, పసుపు కుంకుమలు జల్లుడు, తలొంచి కుక్క ఆత్మకు శాంతి జరగాలని మొక్కుడు కూడా చేసింది మంత్రి. దీన్ని బట్టి తెలుస్తలేదా ఆ కుక్క ఎంత మంచి కుక్కో? ఇంత కలుపుగోలు కుక్కకు ఏ రంది కలిగిందో ఏం పాడో గుండెపోటు వచ్చి జీవిడిచిందట. మరి ఆ టయానికి సిపిఆర్ చేసి బతికియాలనే ఆలోచన ఎవలకు రాలేదో ఏం పాడో గాని గుండెపోటు వచ్చి గుస్సు ఆగిందట. అగో చూడుండ్రి, బొందదవ్వి అంతిమ కార్యం చేసిండ్రు. ఇంటిలిపాదిని సంబురంగా ఉంచే ఈ కుక్క పేరు హ్యాపీనట. రాష్ట్రంలో ఎన్ని బాధలున్నా హ్యాపీ సావు కంటే ఎక్కువ ఏది కాదు కాబట్టి హ్యాపీ జీవి ఏడున్నా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందామని కొంతమంది అంటున్నారు. ఎవ్వలేమన్నా ప్రేమగా పెంచుకున్న కుక్క జీవిడిస్తే ఎంత టోళ్ళకైనా బాధ కలుగుతుంది. మంత్రి మేడం ఏడుపులనే అర్థమవుతున్నది కుక్క మీద ఎంత ప్రేమ ఉండేనో అని ఇంకొంతమంది అంటున్నారు ఈ వీడియో చూసినాక.